Krishna Hare Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare Rama 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 Hare 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 Krishna Krishna Hare 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 Rama Hare Rama Hare 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 Krishna 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 Hare Hare Rama Rama Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna Nama Sankirtanam Yasya Sarva Papa Pranashanam ఎవరైతే నామ సంకీర్తనలో పాల్గొంటారో ఎవరైతే భగవంతుని నామాన్ని ఉచ్చరిస్తారో వాళ్ళకు సర్వ పాప ప్రణాశనం సర్వ పాపాల నుంచి విముక్తి పొందుతారు. ఇలాంటి ఖర్చు లేకుండా మనకు అతి సులభమైన మార్గము భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరించడం ద్వారానే సర్వ పాప కొంచెం కాదు. మనము గంగా నదిలో కానీ పవిత్ర నదులలో స్నానం చేయడం ద్వారా డెఫినెట్లీ మనము పవిత్రమవుతాం, కానీ అది బాహ్యంగా పవిత్రమవుతాం. కానీ భగవంతుని యొక్క నామాన్ని జపించడం ద్వారా ఆ యొక్క అంతర్ముఖంగా ఆ యొక్క ఏవైతే ఉంటాయో వాటి జడం మొత్తం లాగేస్తుంది హరినామం. అందుగురించి ఆ పాప ప్రవృత్తిని లాగేసే ఏకైక ఔషధం ఏంటిది అంటే కేవలం నామ సంకీర్తనం. ఆ నామ సంకీర్తనాన్ని ఎంత ప్రేమతో ఆస్వాదిస్తే అంత ప్రేమతో మన హృదయంలో ఉన్న అభద్రాలన్నీ దూరం చేస్తుంది. అందుకని నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనం ప్రణామో దుఃఖ శమనః తం నమామి హరింపదం. సో భగవంతుని యొక్క నామాన్ని జపించడము, భగవంతుని నమస్కరించడం ద్వారా సమస్త దుఃఖాలు సమస్త పాపాల నుంచి విముక్తి పొంది అంతకాలంలో భగవంతుని యొక్క ధామమే ప్రాప్తి అవుతుందంటే ఇంత సులభమైన మార్గాన్ని మనము వదిలేసుకొని ఎన్ని ప్రార్థనలు చేసినా ఈ పాప ప్రవృత్తి నుంచి దుఃఖాల నుంచి విముక్తి పొందాం. సో ప్లీజ్ ఉన్నంత సేపైనా కానీ కొంచెం భగవంతుని నామాన్ని కొంచెం గట్టిగా ఉచ్చరించండి. సో వినాయక నగర్ పవిత్రమవుతుంది. ఆ వినాయకుడు చాలా ఆనందిస్తాడు. ఆయనకు నచ్చింది యాక్చువల్లీ నామ సంకీర్తనం. అందుకే ఆయన పెద్ద చెవులు పెట్టుకొని వచ్చి కూర్చున్నాడు. ఎందుకు పెద్ద చెవులు పెట్టుకున్నాడు? ఆ ధ్వని ఎక్కడికి వెళ్ళకూడదు, ఆయన కర్ణరంధ్రాలకు వెళ్తే ఆ హృదయంలో ఉన్న అభద్రాలన్నీ దూరం కావాలని చెప్పి. అందుగురించి మనం కూడా భగవంతుడు ఇచ్చిన ఈ యొక్క కర్ణరంధ్రాలు కేవలం భగవంతుని నామం గురించి, భగవంతుని హరికథ గురించే ఇచ్చాడు. కాబట్టి మనం ఈ హరినామాన్ని శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి. చాలామంది పాడతలేరు.
సో పాడండి ప్లీజ్, అనడం ద్వారానే యాక్చువల్లీ ఎంతో లాభం. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Hare Hare, Hare Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Hare Hare, Hare Rama, Hare Rama,
हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे गोविंद जय जय गोपाल जय जय 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 राधा रमण हरि गोविंद जय जय राधा रमण हरि गोविंद जय जय गोविंद जय 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 राधा रमण हरि गोविंद 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 जय जय गोविंद जय जय गोपाल 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 जय जय राधा रमण हरि गोविंद जय जय राधा रमण हरि गोविंद जय जय रमण हरि गोविंद जय जय हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम राम हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे कृष्णा 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 हरे 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 राम राम हरे 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 कृष्णा 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 हरे 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 राम राम हरे 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 कृष्णा 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 हरे 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 राम राम हरे 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 कृष्णा 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 हरे 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 राम राम हरे 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 कृष्णा 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 हरे 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 राम हरे 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 कृष्णा 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 हरे 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 राम हरे कृष्णा 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 हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे हरि बोल के गौर हरि जय जय प्रभुपाद प्रभुपाद जय जय प्रभुपाद जय जय प्रभुपाद प्रभुपाद जय जय प्रभुपाद निताय गौर हरि बोल निताय गौर हरि बोल। श्री श्री वैष्णव वृंद के गौर से तना प्रेमानंदे।
హరే కృష్ణ. సో ఇప్పటి వరకు మనం ఏం చేశాము? మనసుని నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేశాము. మనసుని నియంత్రించుకోవడానికి మా అంటే మనసు, త్రా అంటే త్రయించడం, మంత్ర ఉచ్చరించామన్నమాట. సో మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా మన మనస్సు నియంత్రించుకోగలుగుతాం. సో ఇదే యాక్చువల్లీ అసలైన ఈ కలియుగ ధర్మం. శాస్త్రాన్ని శ్రవణం చేయాలి. సో శాస్త్రాన్ని శ్రవణం దేనికి ఇస్తాము? మనం ఇక్కడ ఇప్పుడు మంత్రాన్ని, హరినామ మహామంత్రాన్ని మనం ఉచ్చరించాము. సో ఉచ్చరించడం ద్వారా మనిషి శాంతి పొందింది. ఇప్పుడు హరికథ భగవంతుని యొక్క కథ శ్రవణం చేయడం ద్వారా, ఆ శ్రవణం దేని గురించి చేయాలి? ఇప్పుడు కథ వినడం అంటే బుద్ధికి శాస్త్ర జ్ఞానాన్ని ఇవ్వాలి. సో బుద్ధి వికసించాలి అంటే శాస్త్ర జ్ఞానం ద్వారానే బుద్ధి వికసిస్తుంది అన్నమాట. అందుకనే ఈ ప్రపంచంలో భగవంతుని యొక్క కథ వినడానికి ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? భగవంతుని కథ కానీ భగవంతుని యొక్క కీర్తన కానీ వినడానికి శాస్త్రంలో ఏమని చెప్తుంది అంటే గొప్ప గొప్ప మేధావులే పార్టిసిపేట్ చేస్తారన్నమాట. మామూలు ఆర్డినరీ వ్యక్తులు ఎవరికి యోగ్యత ఉండదు ఇందులో పార్టిసిపేట్ చేయడానికి. అందుకనే ఏమని చెప్తున్నారు? కృష్ణవర్ణం త్రిషా కృష్ణం సాంగోపాంగాశ పార్షదం యజ్ఞే సంకీర్తనా ప్రాయే యజంతే సుమేధస. కృష్ణవర్ణం త్రిషా కృష్ణం. సత్యయుగంలో భగవంతుడు అంశకలలో అవతరించాడు. త్రేతాయుగంలో భగవంతుడు శ్రీరామచంద్ర రూపంలో అవతరించాడు రెడ్ కలర్లో. ద్వాపర యుగంలో భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు నీలి మేఘశ్యామ రూపంలో అవతరించాడు. మరి కలియుగంలో ఎలా అవతరించాడు? ఏ కలర్లో అవతరించాడు? బంగారు కరిగిస్తే ఎలా ఉంటుందో అలా. అందుకని కృష్ణవర్ణం త్రిషా కృష్ణం సాంగోపాంగాశ పార్షదం. భగవంతుడు అవతరించింది భక్త అవతారంలో తన పార్షాదులని అందరిని తీసుకొని వచ్చి భగవంతుడి భక్తి ఎలా చేయాలి, తన ప్రేమను అందరికి పంచాడనమాట. అందుకని ప్రపంచమంతటా మన సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నారు అని అంటే ఆయన ప్రేమని, ఆయన భక్తిని ఎలా చేయాలి అని స్వయం ఆయననే ఆ గోలోక ఉందాను వైకుంఠ ధామ నుంచి ధర్తి మీదకి వచ్చి మన అందరికి నేర్పించిపోయాడనమాట. ఆయన ఆ యొక్క అడుగుజాడలో మనం ఆచరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందుకనే మన సమస్త భూమండలం మొత్తంలో మన సనాతన ధర్మం చాలా స్ట్రాంగ్గా ప్రచారం జరుగుతుంది. బట్ దురదృష్టవశాత్తు మన భారతదేశంలోనే యాక్చువల్లీ చాలా తక్కువగా ఆకర్షితులైతా ఉన్నారు. ఎందుకంటే మన పాశ్చాత్య దేశ యొక్క సంస్కారాన్ని ఆచరిస్తున్నాం కాబట్టి మనకు అంత ఆసక్తి లేదు. కారణం ఏంటిది అంటే చిరుతిండులు ఉంటున్నాయి కదా, చిరుతిండులు తిన్న వ్యక్తులకు మంచి అమ్మ మంచి రుచికరమైన భోజనాలు పెట్టింది అనుకోండి, హరే కృష్ణ, రుచికరమైన భోజనాలు పెట్టింది అనుకోండి, ఏం చేస్తాము? చిరుతిండులు తినే వాళ్ళకు ఆ భోజనాలు తినబుద్ధి కాదు. సో అందు గురించి మనం ఏం చేస్తున్నాము? పాప్కార్న్ కొంచెము, లాలీపాప్ కొంచెము, సమోసా కొంచెము, ఇంకా ఐస్ క్రీమ్ కొంచెము, ఆ క్రీమ్ కొంచెము, ఇంకా ఏ క్రీము, అవి కొంచెం కొంచెం తినేసరికి ఏమైపోతుంది? ఆకలి ఫినిష్. సో అమ్మ మంచి వంట పెడితే ఏం తినగలుగుతావు? నోవే. అందుకని అది శరీరానికి శక్తి ఇవ్వదు, శరీరానికి హాని, మళ్ళీ నీకు శక్తి ఉండదు. సో ఆ అమ్మ వంట చేసిన ఆ యొక్క భోజనము నువ్వు తినలేకపోతావు, అసలు తినలేకపోతావు. మనం చిరుతిండుల్ని తింటామన్నమాట. సో అది ఆకలిని చంపేస్తుంది. అదేవిధంగా మనం అక్కడ కొంచెము, ఈ టీవీలో కొంచెము, ఆ సీరియల్లో కొంచెము, ఎక్కడనో ఆ లైబ్రరీలో దొరికిన బుక్స్ని కొంచెము చదవడము, ఎవరో చెప్పారు అది చెప్పి మనం అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం విని అర్థమైపోయింది, నాకు అన్నీ అర్థమైపోయాయి, నాకు కూడా తెలుసండి, నేను కూడా అంతగాని మేము అజ్ఞానులేం కాదు అని మన నిత్యాహంకారంలోనే మన జీవితాన్ని గడిపిస్తున్నాం అన్నమాట. సో అలాంటి పరమసత్యమైన జ్ఞానాన్ని మనం అవలంబించుకోవాలంటే ఏం చేయాలి? శాస్త్రాన్ని అవలంబించుకోవాలంటే బుద్ధికి మనం శాస్త్ర జ్ఞానాన్ని ఇవ్వాలి అన్నమాట.
బుద్ధికి శాస్త్ర జ్ఞానం ఇవ్వడం ద్వారా బుద్ధి వికసిస్తుంది. అందుకని బుద్ధి వికసించడం ద్వారా ఏమైపోతుంది? వింటున్నారండి అందరూ? వింటున్నారా? అందరూ వింటున్నారు. భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవంతుడు అర్జునుడికి అడిగాడు, అర్జున వింటున్నావా అని. ఆ అర్జున ప్రభుజీ కాదు, అందరికి. ఇక్కడ అర్జున ప్రభు కూడా ఉన్నారు. సో వింటున్నారా అంటే అర్జునుడు ఏమన్నాడు? కృష్ణ నేను వింటున్నానయ్యా అని అన్నాడు. నాకు తెలుసు మీరు వింటున్నావని. మైండ్ ఈజ్ అబ్సెంట్, బాడీ ఈజ్ ప్రెసెంట్. అవునా కాదా? సో ఆ భగవంతుడికి ఏమంటున్నాడు? అర్జున్ నేను వింటున్నాను అంటున్నావు. నాకు తెలుసు నువ్వు వింటున్నావని. నీ మనసు ఏటో తిరుగుతున్నది, మరి మనసు పెట్టినయా అని అంటున్నాడు. సో మనసు నీకు నియంత్రించుకోవడం చాలా కష్టం. సెకండ్లో మనసు ఏం చేస్తుంది? ఫ్లికరింగ్ చేస్తుంది అనమాట. అందుకనే దీనికి ఒక స్టోరీ ఉంది. ఒక పెద్ద జమీందారి అనమాట. అతని దగ్గర అంతులేని ధనం సంపత్తి ఉంది, అంతులేని భూమి ఉంది, వ్యవసాయము ఎన్నో రకరకాలుగా. సో ఆ వ్యక్తి ఏమనుకున్నాడు? ఇంత పని ఉందయ్యా నాకు, ఎంత పని, ఎంతమంది వర్కర్స్ ఉన్నా కానీ నేను ఈ పని కంప్లీట్ చేయలేకపోతున్నాను, దీనికి ఏమైనా ఉపాయం ఉందా అని చెప్పి ఆలోచించిందనమాట. ఆలోచించి ఏం చేశాడు? సాధువు దగ్గరికి వెళ్ళాడు. సాధువు దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? సాధువుని అడిగాడు, సాధు బాబా వింటున్నారండి మీరు అందరూ? సో సాధు బాబా నా దగ్గర చాలా ధన సంపత్తి ఉంది, నా దగ్గర ఎంతో పని ఉంది, కానీ ఆ పని చేసేవాళ్ళు నా దగ్గర వర్కర్స్ లేరు, నాకు ఏదైనా ఉపాయం ఉంటే చెప్పు స్వామి అని చెప్పి ఆ సాధు బాబాకు అడిగాడనమాట. ఆ సాధు బాబాకు అడిగితే ఆ సాధు బాబా ఏమన్నాడు? ఎంత పని ఉందయ్యా నీ దగ్గర అంటే, ఎంత చేసినా దిన్ రాత్ పని చేసినా కానీ ఆ పని తరిగే పని కాదు నా దగ్గర, అందు గురించి చాలా పని ఉందయ్యా, ప్లీజ్ ఏదైనా ఉపకారం చేయు నా మీద అని చెప్పి రిక్వెస్ట్ చేశాడనమాట. రిక్వెస్ట్ చేస్తే ఆ సాధుబాబు అన్నాడు, సరే నువ్వు ఇంతగా అడుగుతున్నావు కదా, సో నేను నీకు ఉపకారం హెల్ప్ చేస్తాను, ఒక వ్యక్తిని ఇస్తాను నీకు, ఆ వ్యక్తిని తీసుకెళ్ళు, ఆ వ్యక్తితోని నువ్వు పనిని ఎలా చేయించుకుంటావో నీ ఇష్టం, కానీ ఆ వ్యక్తి మాత్రం ఏ పని చెప్పినా 10 నిమిషాలలో చేసేస్తాడు, ఏ పని చెప్పినా 10 నిమిషాల్లో చేసేస్తాడని చెప్పింది. అమ్మా ఎంత పని చెప్పినా 10 నిమిషాలలో చేసేస్తాడా? నా దగ్గర అంతులేని పని ఉందయ్యా, ఒక్కరేంది 100 మంది వచ్చినా తక్కువనే, సరే స్వామి నేను అతన్ని ఫుల్ డే పని చేపిస్తానన్నాడు. ఆ సాధుబాబు ఏమన్నాడు? బై ఛాన్స్ ఇతన్ని ఫ్రీగా ఉంచితేవంటే నీ యొక్క బొండ్రికాయని ఒత్తుతాడు అన్నాడు, నెక్ని పట్టుకుంటాడని చెప్పి అన్నాడు. బొండ్రికాయ అంటే తెలుసా అందరికీ? నెక్ అంటే తెలుసా? ఏది తెలుసు? మన తెలంగాణ భాషల్ని మాట్లాడారు. బొండ్రికాయ అంటేనే తెలుసు ఇక, అందుకే నేను అదే మాట కరెక్ట్ చెప్పాను. సో అప్పుడు ఏమైపోయింది? నీ యొక్క బొండ్రికాయ పడతాడు, ప్రాణం తీసేస్తాడు అతను అన్నాడు. అబ్బా అలాగనా, చూద్దాం, సరే ఇతను జాగ్రత్తగా ఫ్రీగా ఉంచకు అని చెప్పిండు. సరే అని చెప్పి అతను తెచ్చుకున్నాడు, ఇంటికి తోలుకొచ్చుకున్నాడు. తీసుకొచ్చుకొని ఏం చేశాడు? చలో ఇప్పుడు నువ్వు పోయి ఆ 50 ఎకరాల భూమిని దున్నేసి రాపు అని చెప్పిండు. అతను వెళ్ళాడు, జూమ్ 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 అని వెళ్ళి ఆ 50 ఎకరాలు దున్నేసి మళ్ళీ 10 నిమిషాల తర్వాత పని అని అన్నాడు. అమ్మా పనా? ఏమైంది? ఇప్పుడు పోయినావా లేదంటే, వెళ్ళాను వచ్చాను, మరి పని ఏమైంది? అయిపోయింది. పని అయిపోయిందా? 50 ఎకరాలు అయిపోయింది, పని అని అన్నాడు. పనా? ఇప్పుడు గౌతమ్ అదేం నగర్ ఇక్కడ గాయత్రి నగర్ వెళ్ళు, అక్కడ మొత్తం ట్యాక్స్ కలెక్ట్ చేసుకురాపని చెప్పాడు. అక్కడికి వెళ్ళి మొత్తం భూమ్ 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 10 నిమిషాలలో అన్నీ వచ్చేసినాయి. మళ్ళీ పని అని అంటున్నాడు. ఇదే విచిత్రమయ్యా, పని అయిపోయిందంటే అయిపోయింది. మళ్ళీ ఇక్కడ అక్కడ ఆ పని ఈ పని అన్ని పనులు మొత్తం చేసేసిండు. ఏ పని చెప్పినా 10 నిమిషాల కంటే ఎక్కువ టైం తీసుకుంటలేదు. పని పని అనుకుంటూ వస్తున్నాడు. ఇతనికి అనిపించింది, అమ్మో ఇతనికి 100 మంది 1000 మంది పని చేసినా జరగని పని ఇతను 10 నిమిషాలలో చేసేస్తున్నాడు. ఆ సాధుబాబు చెప్పింది కరెక్టే. ఇతను ఇప్పుడు పని అనేసరికి ఇతను ఆలోచిస్తున్నాడు, చేతులు విసుకుతున్నాడు, ఏం చేసుకోవాలి, నేను ఏం చేయాలి, ఇప్పుడు ఇది ఏం పని చెప్పాలి. ఆ వ్యక్తి ఏం చేశాడు? దగ్గరకు వస్తున్నాడు, పని 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 అని చెప్పి, అమ్మో వీడు నా ప్రాణం తీసినట్టున్నాడు అని చెప్పి మళ్ళీ పరుగు సాధుబాబా దగ్గరికి వెళ్ళాడు. సాధుబాబా ఇదేం విచిత్రమయ్యా, నా ప్రాణం తీసేటట్టున్నాడంటే
ఏ ప్రాణం, నీ పని చాలా పని ఉంది అన్నావు కదా, దిన్ రాత్ పని చేసినా తరగని పని ఉంది అన్నావు కదా, మరి ఇతనికి పని చెప్పలేకపోతున్నావు అంటే, ఏ పని చెప్పినా 10 నిమిషాలు, ఇప్పుడు 3 గంటలలో మొత్తం ముగిసి చేసిండు, ఇప్పుడు నా దగ్గర పనే లేదు, ఏ పని చెప్పాలని అర్థమైతే లేదనంటే, అబ్బా అంతగానో పని అని చెప్పావు కదా, ఇప్పుడు నా దగ్గరికి వచ్చి పని లేదని చెప్పి అంటున్నావు, పెద్ద పని 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 అని చెప్పి అన్నావు, ఇప్పుడు ఒక వ్యక్తికి నువ్వు సరిగా పని చెప్పలేకపోతున్నావు అని చెప్పండి. స్వామి వీడు నా ప్రాణమే తీసినట్టున్నాడంటే, నేను చెప్పాను కదా వాడికి పని చెప్పకపోతే నీ ప్రాణం తీసేస్తాడని. అవును, ఇప్పుడు నా ప్రాణం తీసినట్టున్నాడు, ఏదైనా ఉపాయం చెప్పు అని అంటే, ఇంత పెద్ద ధన సంపత్తి ఉన్నప్పటికీ నీకు బుద్ధి వికసించలేదయ్యా, నీ బుద్ధి వికసించాలి. అతనికి పని ఉన్నప్పుడు నువ్వు పని చెప్పాలి, లేకపోతే ఏం చేయాలి, ఇంకొక పని చెప్పాలి. ఏం పని? ఆ బిల్డింగ్కు పెద్ద నిచ్చెన వేయు, లెడర్ వేయు, అతనికి చెప్పు పైకెక్కు కిందికి దిగు, పైకెక్కు కిందికి దిగు. మళ్ళీ నీకు పని ఉంటాగానే మళ్ళీ పని చేద్దురా అని చెప్పగానే మళ్ళీ ఆ పని చెప్పు, మళ్ళీ పని అయిపోగానే మళ్ళీ ఆ లెటర్ మీద ఎక్కువ. లెటర్ అంటే తెలుసు కదా, నిచ్చెన. ధూమ్ 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 ధూమ్, పైకి కిందికి పైకి కిందికి ఎక్కుతూ ఉండని చెప్పు. సో ఆ వ్యక్తి అలాగే పనిచేస్తాడు అని చెప్పన్నాడు. అతని ఫ్రీ ఉంచుతుంటే మాత్రం నిన్ను వినాశనం చేసేస్తాడు అని చెప్పన్నాడు. మరి ఈ వ్యక్తి ఎవరు? ఈ వ్యక్తి ఎవరు? యా, వెరీ గుడ్, వెరీ షార్ప్ మైండ్. సో ఈ మనసు ఏం చేస్తుంది? ఏం కథ వింటావా, ఏదో కొంచెం కూర్చుండమంటే కూర్చున్నాము, వినమంటే వింటున్నాము, చప్పట్లు కొట్టమంటే అట్లనే నిద్రదేవి మనకు ఫస్ట్ కూర్చున్న వాళ్ళ ముందరనే కూర్చుంటుంది. ఓం నమో భగవతే దేవాయ వాసుదేవ మొత్తం రానివది, కళ్ళు కప్పకపోతాయి. మహాప్రసాదే గోవిందే, ఎక్కడ ప్రసాదం అనండి, అప్పుడు అందరికి నిద్ర వచ్చి తెలికిపోతే. సో అలాంటి పరిస్థితి అన్నమాట ఈ కలియుగంలో. సో మనం ఏమనుకుంటున్నాం, మన మనసుకు మనము నియంత్రించుకుంటున్నాం అనుకుంటున్నాం. మనసుని నియంత్రించుకోవడం అంటే అర్థం ఏంటిది? ఆ నిచ్చెన యొక్క అర్థం ఏంటిది అని అంటే, ఆ నిచ్చెన యాక్చువల్లీ భగవంతుని యొక్క నామం. అందుకనే మేము 108 నిచ్చెనలు పట్టుకొని తిరుగుతున్నాం. ఈ మనసుకు ఏం చేస్తాము? సమయంలో హరే కృష్ణ మహామంత్రం జపం చేయను, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. అయిపోయిందా? మళ్ళీ నిచ్చెన ఎక్కిపిస్తాం, మళ్ళీ కార్యం చేస్తాం, మళ్ళీ అయిపోతే మళ్ళీ నిచ్చెన కిందికి మీదికి ఇట్లా పైకి పోతూ ఉంటాము, మళ్ళీ కిందికి వస్తూ ఉంటాం, మళ్ళీ కిందికి పోతాము, మళ్ళీ పైకి వస్తుంటాం. సో ఇట్లా మనసుని కంట్రోల్ చేసుకోవడమే మన ఉత్తమ గతి. అందుకని మన ఏవ మనుష్యానాం కారణం బంధముక్తయే. ఈ మృత్యు సంసార సాగనంలో యాక్చువల్లీ మనసుకు నచ్చింది అనుకో, నేను బ్రహ్మదేవుడి పదవిలో కూడా కూర్చుండబెడుతుంది, బిల్ క్లింటన్ యొక్క కొడుకులాగా కూడా పుట్టిస్తుంది. లేకపోతే మనసు శత్రువు అయిందనుకో, వీధిలో పంది కంటే హీనం చేసేస్తుంది, మలంలో పురుగై పుట్టించేస్తుంది. ఇది అంత ఘోరం చేస్తుంది మన మనసు. అందుకని మనసుని నియంత్రించుకొని వ్యక్తే చంచలమైపోతాడు. ఆ వ్యక్తి ఎప్పుడు స్థిరంగా ఉండడు. స్థిరం లేని వ్యక్తి ఎప్పుడు శాంతిని పొందడు. శాంతి లేని వ్యక్తి ఎప్పుడు సుఖానుభూతిని అనుభవించడు. ఈ ప్రపంచంలో ఈ ధన సంపత్తి ఉంటే మనకు శాంతి దొరుకుతుంది అనుకోకండి ప్లీజ్. అది కేవలం శరీరపరంగా మానసికంగానే మనల్ని చూపిస్తుంది, అంతే, మురిపిస్తుంది, మోహగ్రస్తులు చేస్తుంది. బట్ రియల్ ఆనందం, రియల్ శాంతి భగవంతుని భక్తుల్లోనే ఉంది. అందుగురించి స్వామివారి యొక్క కథ విందాం మనం. స్వామివారి కథ ఎలాంటిది అని అంటే, ఆయన ఎంత గొప్ప మహాత్ముడు అని అంటే, ఆయన చేతిలో లడ్డు ఉంటుంది అన్నమాట. లడ్డు, ఆ లడ్డు యొక్క ప్రాధాన్యత అందరికీ తెలిసిండొచ్చు, బట్ మళ్ళీ మనం వింటూ ఉండాలి. ప్రతి సంవత్సరం మనం వినాయక చవితి సెలబ్రేషన్ చేసుకుంటున్నాం కదా, ప్రతి సంవత్సరం మళ్ళీ అదే వింటుంటాం. వినడం ద్వారా ఆయన యొక్క కృప మనకు దొరుకుతుంది అన్నమాట. అందుకనే ఆయన యొక్క గొప్పతనం ఏంటిది అని అంటే, ఈ ప్రపంచంలో వివాహం చేసుకోవాలన్నా కానీ ఆయన కృప ఉండాలి, గర్భధాన సంస్కారం చేయాలని ఆయన కృప ఉండాలి, గృహప్రవేశం వెళ్ళాలని ఆయన కృప ఉండాలి, ఇంకా ఎలాంటి శుభకార్యాలు చేసినా ఆయన కృప ఉండాలి. ఎందుకు మరి అంతగానం పెద్ద కృప ఆయనకు ఇచ్చారు భగవంతుడు అంటే, ఆయన యాక్చువల్లీ చాలా గొప్ప విద్వాన్.
పండితుడు అన్నమాట, చాలా తెలివిగల వ్యక్తి. సో ఒకసారి ఏం చేసిందంటే పార్వతమ్మ చాలా అద్భుతమైన లడ్డు చేసిందనమాట. సో వాళ్ళ అమ్మ వాళ్ళు ఎందరు అన్నదమ్ములు మీకు తెలుసు కావచ్చు. ఎందరు? ఇద్దరు, కార్తికేయ అండ్ గణపతయ్య. సో ఇద్దరు అన్నదమ్ములు. సో వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఎంత ప్రేమగా ఉంటారంటే వాళ్ళ కుటుంబం గురించి ఎంతో గొప్ప వర్ణన ఉంది యాక్చువల్లీ. సో ఆ కుటుంబం గురించి నేను మళ్ళీ చెప్తాను. సో పార్వతమ్మ ఏం చేసింది, అద్భుతమైన లడ్డు చేసింది అనమాట. చెప్పాను. ఆ లడ్డు చేసి ఏం చేసింది, ఒకటే లడ్డు పెద్ద చాలా రుచికరంగా చేసింది. ఇప్పుడు ఏం చేస్తుంది, గణపతికి యాక్చువల్లీ చాలా ఇష్టం స్వీట్ అంటే. నాకివ్వు అమ్మ అని చెప్పి గణేశుడు గణపతి మహారాజు అంటున్నాడు. కార్తికేయ మహారాజు ఏమంటాడు, అమ్మ నాకివ్వు అని అంటున్నాడు. అయ్యో నేను చేసింది ఒకటే లడ్డు, ఇప్పుడు నీకు ఇద్దరికి ఇవ్వాలంటే ఏం చేయాలి, సగం అయితే ఇవ్వను, నువ్వు నాకు ఫుల్ ఇవ్వవని నాకంటూ. ఇద్దరు పిల్లలు కదా, ఇద్దరు చిన్న పిల్లలే, నాకు ఫుల్ ఇవ్వు లడ్డు, నాకు సగం వద్దు అని అంటున్నాడు. కార్తికేయ నాకు ఫుల్ ఇవ్వు, నాకు సగం వద్దు అని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు నాకు ఇవ్వు, నీకు ఇవ్వు, నాకు ఇవ్వు, నీకు ఇవ్వు అనేసరికి పార్వతమ్మ ఏమంటుంది, చూడొక నేను షరతు పెడతాను, ఆ షరతులో ఎవరు గెలిస్తే వాళ్ళకే లడ్డు ఇస్తాను అని చెప్పాను. ఆ షరతు ఏంటిది అని అంటే, మొత్తం ఈ భూలోకం మొత్తం తిరిగి రావాలి తొందరగా. ఎవరు తొందరగా తిరిగి వస్తారో వాళ్ళకు ఫస్ట్ లడ్డు నేను ఇది ఇస్తా వాళ్ళకి అని చెప్పాను. అప్పుడు కార్తికేయ ఇమ్మీడియట్లీ, ఆయన క్షత్రియుల్లాగా ఉంటాడు అనమాట ఇప్పుడు, ఎందుకంటే స్వర్గలోకంలో అతను కమాండర్ అనమాట మిలిటరీకి. ఇమ్మీడియట్లీ తన అస్త్రశస్త్రాలు వేసుకొని దేని మీద కూర్చున్నాడు, BMW నెమలి మీద కూర్చున్నాడు. ఇప్పుడు ఇతను కూడా లేచిండు, అమ్మ నేను కూడా పోతాను, చలో వాహనం రండి, మెర్సిడీస్ కార్, రోల్స్ రాయ్స్. ఏం కార్ వచ్చింది, రోల్స్ రాయ్స్ వచ్చిందే. అక్కడిక్కడ చూస్తున్నాడు కింద, అయ్యా నేనున్నా పక్కనే కిందనే ఉన్నా అన్నాడు. ఓ ఉన్నావా అని చెప్పి ఇద్దరు లేచారు. సో ఇప్పుడు ఇద్దరు ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. సో అప్పుడు ఏం చేశాడు కమాండర్, అతను వెళ్ళిపోయాడు. దేని మీద, నెమలి మీద ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇతను తెలివి వ్యక్తి, తెలివిగల వ్యక్తి ఏం చేశాడు, నేను ఈ ప్రపంచమంతా తిరిగి ఏం చేసేది ఉందయ్యా, ఈ ప్రపంచమే నాకు తల్లి నా తండ్రి అని చెప్పి ఏం చేశాడు, వాళ్ళిద్దరు చుట్టే తిరుగుతూ ఉన్నాడు. పార్వతమ్మ అంటుంది, ఏంటయ్యా నువ్వు ఇంతలేవేంటి, ఇక్కడే కూర్చున్నావు, పో అంటే, నేను ఇదే నీ ప్రదక్షిణ చేస్తా, నీ ప్రదక్షిణ చేస్తాను. ఆ ప్రదక్షిణ చేస్తూనే ఉన్నాడు, చేస్తూనే ఉన్నాడు. కార్తికేయ మొత్తం తిరిగి వచ్చేసాడు. తిరిగేసి వచ్చి అమ్మ లడ్డు అన్నాడు. అప్పుడు గణేష్ అన్నాడు, అమ్మ ఈ ప్రపంచంలో నువ్వు ఇయ్యని జీవితం ఎక్కడికి వెళ్ళి వచ్చింది, అందుకని ఈ ధర్తి మీదకి వచ్చింది, ఆ యొక్క శరీరాన్ని, ఈ యొక్క జీవితాన్ని నాకు ఇచ్చింది మీరే కదా, అందుకే ఈ ప్రపంచం అంతా మీరు లేని నాకు మొత్తం ఈ ప్రపంచం అంతా శూన్యం, అందుకని మీ సేవ చేస్తేనే నాకు నేను సర్వాన్ని జయించినట్టు, నేను సర్వలోకాన్ని తిరిగినట్టు, అందుకని మీ ప్రదక్షిణ చేస్తున్నా నేను తల్లి, నేనే గెలిచిన అని చెప్పాను. అప్పుడు చూడండి ఇతనే కరెక్ట్ అని చెప్పాను. సో ఇమ్మీడియట్ ఏం చేసింది పార్వతీదేవి, లడ్డు ఎవరికి ఇచ్చింది, గణపతికి ఇచ్చింది అనమాట. తల్లిదండ్రుల యొక్క హృదయాన్ని జయించింది అనమాట. అందుకని ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల మాటలు వినని వ్యక్తులు ఎప్పుడు అధోగతి, తల్లిదండ్రుల మాట విన్న వ్యక్తులు ఎప్పుడు ఆనందం. అందుకనే తల్లి యొక్క ప్రేమ భగవంతుడి యొక్క ప్రేమ సేమ్ ఈక్వల్ గా ఉంటుంది అనమాట. తల్లిదండ్రుల యొక్క ప్రేమ, తల్లి స్పెషల్లీ తల్లి అండ్ తండ్రి, బట్ అన్నిటికన్నా ఎక్కువ ప్రేమ ఎవరి మీద ఉంటుంది, ఫోన్ మీద ఉంటుందా, మొబైల్ మీద ఉంటుందా, టీవీ మీద ఉంటుంది, ఎవరి మీద ఉంటుంది, సో మొబైల్ ఫోన్ మీద ఉంటుంది. అందు గురించి మొబైల్ ఫోన్ లడ్డు ఇచ్చిందా, నో, ఏమిచ్చారు అని అంటే ఆ యొక్క తల్లి హృదయాన్ని జయించాడు అనమాట. అమ్మా నువ్వు మొత్తం ప్రపంచమంతా నన్నే అనుకుంటున్నావా, ఎంత కరుణ, ఎంత తల్లి మీద ఎంత ప్రేమ అభిమానం ఉంది అని చెప్పి ఇద్దరు ఆలింగనం చేసుకొని ఆ లడ్డుని ప్రేమతో ఇచ్చారనమాట.
ఆ షరతులో ఎవరు గెలిచారు ఇక్కడ? గణేశుడే గెలిచాడు, గణపతి మహారాజ్. అందుకని లడ్డుని ఏం చేస్తారు? లడ్డు ఏలన చేస్తారనమాట. సో వీళ్ళిద్దరు పరిగెత్తి లడ్డు గెలిచింది ఎవరు? గణపతి. సో అలా ఆ యొక్క అతని కృప. మళ్ళీ ఇంకో గొప్ప మహాకార్యం చేసింది కలియుగ జీవులకు గణపతి మహారాజే. ఎలాగంటే వ్యాస మహర్షి భగవంతుని ప్రార్థించాడనమాట. బ్రహ్మదేవుని ప్రార్థించాడనమాట, తపస్సు చేశాడు. ఓ స్వామి, రాబోయే కలియుగ జనాలకు ఇప్పుడు చెప్పిన మాట 5 నిమిషాల తర్వాత జ్ఞాపకం ఉన్నది. మంద సుమంద మతయో, కోపం ఎక్కువ, ఆలోచన తక్కువ, శాంతి పరులు, భక్తిలో చాలా ముందట ఉంటారని అంటాడా? లేదు, భక్తిలో చాలా వెనుక ఉంటాడు. మన సనాతన ధర్మాన్ని మర్చిపోతారు. వాళ్ళకు జ్ఞాపక శక్తి ఉన్నది. మంచి మాట చెప్తే వాళ్ళకి అర్థం కాదు, చెడు మాట చెప్తే 10 సార్లు దాన్ని తెలుసుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఎవరైనా మంచి మాటలు వినడానికి ప్రశ్నిస్తున్నారా? అయ్యా మాకు కొంచెం అర్థం కాలేదు, మళ్ళీ చెప్పని ఎవరు అడగరు, ఎందుకంటే అవసరం లేదు. కానీ ఈ గ్రామీణ కథలు మాట్లాడాలనుకో ఏమన్నారు మళ్ళీ ఒకసారి రివైండ్ చేసి చెప్పంటారు. సో దౌర్భాగ్య స్థితిలో ఉంటారు వీళ్ళకు. మంద సుమంద, ఎప్పుడు నిద్ర, ఆలసి, ఆవేశాలు ఎక్కువ, ఆలోచనలు తక్కువ, మంచి కార్యం ఎప్పుడు చేయరు, మళ్ళీ ఆయుష్ తక్కువ. అలాంటి వ్యక్తులకు ఈ యొక్క శాస్త్ర జ్ఞానం ఎలా మైండ్కి ఎక్కుతుంది? చంచలమైన మనసు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాము, అయ్యో ఎంతసేపు ఇంకా చెప్తా ఉన్నాడు, ఎప్పుడు పోతాము అని చెప్పి ఆ మనసు ఫ్లిక్కరింగ్ మైండ్ అనమాట. సో అలాంటి వ్యక్తులకు ఎలా మరి శాస్త్ర జ్ఞానం అవలంబించుకోగలుగుతారు అని చెప్పి అంటే, బుక్స్ రాస్తేనే వాళ్ళకు శాస్త్ర జ్ఞానము చదవగలుగుతారు. 10 సార్లు చేస్తే ఒక్కసారన్నా ఒక మాటను అర్థమవుతుందేమో అని చెప్పి ఆ వ్యాసదేవుడు మనకిచ్చిన గొప్ప వరం అన్నమాట. మన ప్రకటమై వ్యాస మహర్షి, ఏం కావాలయ్యా నీకు అని అంటే, స్వామి నాకు ఒక రిక్వెస్ట్, రాబోయే కలియుగ జనాలకు నేను ఈ శాస్త్రాన్ని ఒక గ్రంథ రూపంలో రాసి ఇవ్వాలి. సో అలాంటిది నేను చెయ్యాలి, నాకు ఏదైనా హెల్ప్ చేయండి. ఒక ఇద్దరు రాస్తున్నారు. దీంట్లో డిక్టేట్ అంటే ఏదైనా ఎడిటింగ్ చేయడానికి జమిని మహర్షి కూర్చున్నారు అనమాట. కూర్చుని చెప్తా ఉన్నారు, రాస్తా ఉన్నారు. ఒక్కొక్కసారి వ్యాస భగవానుడు ఆలోచిస్తున్నాను, అమ్మో నేను చెప్పే ఆదేశాన్ని అనుకో మళ్ళీ ఈ గణపతి స్ట్రిక్ట్ గా ఉంటాడు, మళ్ళీ అతని ఇష్టంతో రాస్తాడని చెప్పి డిఫికల్ట్ మాటలు చెప్పేవాడు అనమాట. దాన్ని ఆలోచించుకొని రాయడానికి సమయం పడుతుంది. అంత లోపల వ్యాస మహర్షి ఏం చేస్తుంటే 10 విషయాలు మెమరైజ్ చేసుకొని చెప్పేవాడు అనమాట. అలా రాస్తుంటే ఆ కరుణామయుడు ఎంత గొప్ప సేవ చేశాడు మనందరికీ అంటే, గణపతి మహారాజు కలంతోనే రాస్తుంటే ఇంకా అయిపోతే తన దంతాలని ఇరిగొట్టి దంతాలతో రాశాడనమాట. అంత నిష్టగా రాశాడనమాట. మరి ఆ చెవులు కూడా ఆ అభద్రాలకే మీరు లీడరు, మీరు చెప్తే వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ప్లీజ్, ఆ అభద్రాలు ఎవరు? కామ, క్రోధ, లోభ, మోహ, మధు, మాత్సల్య, ఇవన్నీ తీసే స్వామి, నాకు నీకు ఇష్టమైన కృప నాకు ఇవ్వు స్వామి అని చెప్పి మనకు ఆయన ప్రార్థించండి ప్లీజ్. ఆయన నిజంగా చాలా గొప్ప మహా దయామయుడు, కరుణామయుడు. ఎవరికి ఏది కావాలన్నా అది ఇస్తాడు. ఆయన యొక్క గొప్ప కుటుంబం నుంచి వాళ్ళ నాన్న ఎంత గొప్ప మహాత్ముడు, వాళ్ళ అమ్మ ఎంత గొప్ప మహాత్మురాలు జగజ్జనని, వాళ్ళ అన్న కూడా అంతే మహాత్ముడు, అతను కూడా అంతే మహాత్ముడు. వాళ్ళ ఇంటి కథ గురించి చెప్పాలనుకున్నాను కానీ కొంచెం సమయం తక్కువ ఉంది, మేబీ నెక్స్ట్ టైం చెప్పగలుగుతా. సో ఇప్పుడు కీర్తన ఉంటుంది, దాని తర్వాత ఫుడ్ ప్రసాదం కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ప్రభుజీలు స్పాన్సర్ చేశారు. మీ అందరూ చాలా శ్రద్ధగా వినయంతో విన్నందుకు ఆ యొక్క గణేష్ మహారాజ్ యొక్క అనన్య కృప మీ అందరికి ఉండాలి. ఆరోగ్యం మంచిగా ఉండి భగవంతుని యొక్క స్ఫూర్తి పొందాలని చెప్పి నేను హృదయపూర్వకంగా గణేష్ మహారాజ్కు ప్రార్థిస్తూ మీ అందరికి ప్రణామం చేస్తున్నాను. ప్లీజ్ దయచేసి చీమై పుట్టినా కానీ ఆ వ్యక్తికి మోక్షం ప్రాప్తి అవుతుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నారు. అందు గురించి మనం భారతదేశంలో పుట్టాము, భారతదేశంలో పవిత్ర నదులు ఉన్నాయి, భారతదేశంలో పవిత్ర శాస్త్రాలు ప్రకటమయ్యాయి, భారతదేశంలో సమస్త ఎంతో గొప్ప గొప్ప సాధు సంతులు ఇక్కడనే భారతదేశంలోని సమస్త అవతారాలు భగవంతుడు ఇక్కడే అవతరించాడు.
ఏ భూమిలో భగవంతుడు అవతరించలేడు. మరి అర్థం ఏంటిది? భూమి భగవంతుడికి అభిన్నమా? భూమి అభిన్నం కాదు. కానీ ఇప్పుడు మనం ఎక్కడ కూర్చుని ఇక్కడ కూర్చున్నాం. ఇప్పుడు మనం వాటర్ 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 నీళ్లు 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 అంటే నీళ్లు మన దగ్గరకు వస్తున్నాయా? వస్తున్నాయా? మరి నీళ్లు కావాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? నీళ్ళ దగ్గరికి వెళ్ళాలి. నీళ్ళు నీళ్ళు అక్కడ నీళ్లు నీళ్లు పంపు దగ్గర నీళ్లు నీళ్ళు అంటే పంపు మనకు నీటిలో నీరు ఇస్తుందా? మరి ఎక్కడికి వెళ్ళాలి? అయ్యా ట్యాబ్ దగ్గరికి వెళ్ళాలి. ట్యాబ్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేయకుండా నీళ్లు నీళ్లు నీళ్ళు అంటే ట్యాబ్ వస్తుందా? ట్యాబ్ని ఆన్ చేయాలి. సో అప్పుడే మనకు నీళ్ళు వస్తాయి. మరి నీళ్ళు అంతటా ఉన్నాయి కదా, మరి నీళ్ళు అంటే రాలేవు కదా. భగవంతుడు కూడా అంటారు కదా, ఎందుకయ్యా గుళ్ళకు పోవడము గోపురాలకు పోవడం ఎందుకయ్యా? కూర్చున్న దగ్గరనే మేము కృష్ణ రామ గోవింద అనుకుంటే చాలు. ఎట్లా అనుకుంటారు? నీళ్ళు నీళ్ళు అంటే వచ్చాయా? మరి భగవంతుడు అంటే వస్తాడా? మరి గుడి గోపురాలు ఎందుకు కట్టారు చెప్పండి? డబ్బు లెక్కయా? ప్లేస్ లెక్కయా? ఇప్పుడు మేము ఒక గుడి కడతామంటే ల్యాండ్ దొరుకుతలేదు. సుందరమైన రాధాకృష్ణ టెంపుల్ కడతామంటే ల్యాండ్ దొరుకుతలేవు. ఎందుకంటే అన్నీ ఆక్యుపై అయిపోయాయి. కారణం ఏంటిది అంటే భగవంతుడి స్థానం, భగవంతుడు నివసించే ప్రకటమైన స్థానం ఎక్కడ అంటే ఆ గుడి గోపురాలకు వెళ్తేనే అక్కడ మనకు భగవంతుడి దర్శనం దొరుకుతుంది, ఆయన కృపా కటాక్షం దొరుకుతుంది. ఎక్కడ పడితే అక్కడ మనం పిలిస్తే భగవంతుడు మన ఆర్డర్ కెరియర్ కాదు. మనం పిల్లగానే మనం ఆర్డర్ చేస్తే వచ్చేది కాదు. టొమాటో ఏంటిది, ఇంకా పిజ్జా హట్, బర్గర్ కింగ్, ఇంకా కేఎఫ్సి, ప్లేస్ సిక్కి, ప్లేస్ కమ్, టుప్ 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 డయల్ చేశావు సార్ ఆర్డర్ ఫినిష్. అలాంటి ఆర్డర్ కాదు ఇతను. మనం ఆయన దగ్గరికి వెళ్తేనే మనకు కృప దొరుకుతుంది. అందుకనే కదా మనకు భగవంతుడు కాళ్ళు ఇచ్చాడు, మనిషి జన్మ ఇచ్చాడు. అందుకని భారత భూమిలో మనిషి జన్మ తీసుకున్న వాళ్ళు ఎంతో అదృష్టవంతులు. వాళ్ళకు కృపా కటాక్షం దొరకడానికి అతి సులభంగా భగవంతుడు మన ముందర నిలబడితే మనం ఏం చేస్తున్నాం? వీపీ చేస్తున్నాం. ఇది ఎంత స్థానంలో పుట్టించింది అనుకోండి, ఈవెన్ ఎక్కడ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో పుట్టించింది అనుకోండి, నువ్వు చదువుతావా? భగవద్గీత చదువుతావా? నో, ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. అదృష్టవశాత్తు మనము నిజామాబాద్లోనే పుట్టాము, ఇందూరు పట్టణంలో. అది కూడా ఎంతో గొప్ప. ఊరంతా మునిగిపోయినా మన నిజామాబాద్ అయితే మునిగిపోదు. ఇందూరు ఉన్నారు, సత్వగుణానికి చాలా దగ్గరగా ఉన్నారు. ఈ సత్యం నేను ఏదో మిమ్మల్ని బటర్ పెట్టడం లేదు, సత్యం ఇది. నేను ఎందుకంటే 7 సంవత్సరాల నుంచి నేను ఇదే స్టడీ చేస్తున్నా. ఏం స్టడీ చేస్తున్నా? మనోభావాల్ని స్టడీ చేస్తున్నా, ఆత్మభావాన్ని తర్వాత. సో మనోభావాన్ని స్టడీ చేస్తున్న ఏంటిది అంటే మన ఎన్నో ప్లేసులకు వెళ్ళినప్పటికీ కూడా నేను ఎన్నో ప్రపంచంలో 200 ప్రపంచాల వ్యక్తులని నేను చూశాను. అందట్లో నిజంగా స్థానం, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 7 సంవత్సరాలు అయింది, నేను కంప్లీట్గా ప్రపంచాన్ని జ్ఞాపకం మర్చిపోయినా. మన ఇందూరు పట్టణం నుంచి ఒక్క రోజు కూడా అడుగు బయట పెడదామంటే ఇష్టం అనిపిస్తలేదు. కారణం ఏంటిది అంటే భక్తికి అతి సులభమైన మార్గమే మన ఇందూరు పట్టణంలో ఉంది. మళ్ళీ జనాలు కూడా చాలా సరళత్వంగా చెప్తేనే, చెప్పడం కాదు, ఒక వాట్సాప్ మెసేజ్ పెడితేనే తరలి వచ్చేస్తున్నారు. అంటే వాళ్ళకు ఆసక్తి లేకుండా వస్తారా? ఎవరన్నా ఇష్టం లేకుండా వస్తారా? ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు రారు. అంటే వాళ్ళకు మనోభావాలు సత్వగుణానికి చాలా దగ్గరగా ఉన్నాయి. ప్లీజ్ దయచేసి కొంచెం మనల్ని కొంచెం ధూళిని మనము మలినాన్ని దూరం చేసుకున్నట్టయితే మనం అందరు షైనింగ్ అవుతారు. ఈ యొక్క మన ఇందూరు పట్టణ వాసులందరికీ భగవంతుడి యొక్క కృపా కటాక్షం దొరుకుతుంది. చాలా గొప్ప అవకాశము. సనాతన ధర్మాన్ని ఆచరించండి, భగవద్గీత చదవండి, మీరు ఉద్ధరించుకోండి, మీ పిల్లలని కూడా ఉద్ధరింపండి. ప్లీజ్, వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు, అధోగతి పాలైపోతారు పిల్లలందరూ. కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే. సో ఇప్పుడు
హైందవ సేన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిజామాబాద్ వినాయక్ నగర్లో ఈ సంవత్సరము రాయ్పూర్ ఛత్తీస్గఢ్ నుంచి 15 అడుగుల మట్టి విగ్రహం తెప్పించడం జరిగింది. చాలా అద్భుతమైన పూజలు అందుకుంటుంది. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు కంఠేశ్వర్ ఇస్కాన్ వారి గాన కచేరీ జరుగుతుంది. థ్యాంక్ యూ. హైందవ సేన ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ తాండోడ్ నుంచి తెచ్చిన గణపతికి విశేషమైన ఆధారం దక్కుతుంది. ఎందుకంటే దీంట్లో స్పెషల్ మట్టితోని చేయబడ్డ గణపతి. దీంట్లో ఆవు పేడ మరియు గడ్డితోని వీటితోని మన కళాకారు ఈ విగ్రహాన్ని రూపొందించాడు. అదేవిధంగా 8 సంవత్సరాల నుంచి హైందవ సేన ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఒక విధమైన ఆలోచన విధానంతో మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈసారి దాంట్లో భాగంగా మట్టి విగ్రహాన్ని తీసుకొచ్చాము. విశేషమైన ఆదరణ వస్తుంది. తెలుగు రాష్ట్రాలు రెండు ఏవైతే ఉన్నాయో ఆ రెండు రాష్ట్రాలలో ఛత్తీస్గఢ్ నుంచి తేవడం ఇదే మొదటిసారి. మట్టి గణపతి 15 ఫీట్లు ఉండడం కూడా ఇదే మొదటిసారి. బాల గణపతి ఇందూర్ అనేది ఒక ముద్ర మన హైందవ సేన ఆధ్వర్యంలో తీసుకురావడం జరిగింది. ఇదే విధంగా ముందు పెద్ద కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. నెక్స్ట్ కూడా మా హైందవ సేన ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ మరియు ఒక 2 ఉగాది కానీ నెక్స్ట్ శ్రీరామనవమి కానీ జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్క భక్తులు ప్రతి ఒక్క దాతలు సహకరించడం వల్లనే సాధ్యమైంది. ధన్యవాదాలు.